మీరు అడిగిన ప్రశ్న విశ్వాసానికి సంబంధించిన చాలా ముఖ్యమైన అంశం. క్రైస్తవ విశ్వాసం క్రిస్టియానిటీ ప్రకారం యేసు ప్రభువు మీద నమ్మకం లేకుండా యెహోవా దేవుని దయ లేదా కృప పొందడం, అలాగే ఆయన దగ్గరకు వెళ్లడం సాధ్యం కాదు. దీనికి ప్రధాన కారణాలు ఇక్కడ ఉన్నాయి. క్రైస్తవ సిద్ధాంతం, క్రిస్టియన్ డాక్ట్రిన్, యేసే మార్గం. క్రైస్తవులు యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుని యెహోవా దగ్గరకు వెళ్లడానికి ఉన్న ఏకైక మార్గంగా నమ్ముతారు. యేసు తానే ఇలా చెప్పాడు, యోహాను 14:6, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. పాప పరిహారం క్రైస్తవ నమ్మకం ప్రకారం మానవులందరూ పాపం చేశారు. ఈ పాపం కారణంగా దేవుని నుండి వేరు చేయబడ్డారు. యేసు క్రీస్తు శిలువపై చేసిన బలిదానం ద్వారానే ఆ పాపాలకు పరిహారం లభించింది. యేసును రక్షకునిగా అంగీకరించి ఆయన ద్వారానే దేవునితో సమాధానపడతామని బైబిల్ బోధిస్తుంది. దేవుని కుమారుడు యేసు క్రీస్తు దేవుని ఏకైక కుమారుడని, దేవుడే మానవ రూపంలో ఈ లోకానికి వచ్చాడని క్రైస్తవులు నమ్ముతారు. తండ్రితో సత్సంబంధం ఏర్పరచుకోవడానికి ఆయనపై నమ్మకం ఉంచడం తప్పనిసరి. బైబిల్ వచనాలు, బైబిల్ వర్సెస్. ఈ నమ్మకానికి మద్దతుగా బైబిల్లో ముఖ్యమైన వచనాలు ఉన్నాయి. అపొస్తలుల కార్యములు తెల్లవారుజాము 4:12 మరియు వేరొకరియందు రక్షణ లేదు, మనుష్యులలో మనము రక్షణ పొందదగిన నామము ఆకాశము క్రింద మరి ఏదియూ లేదు అని వారితో చెప్పెను. ఇక్కడ ఆ నామము యేసుక్రీస్తు నామమే. 1 యోహాను అర్ధరాత్రి 2:23 కుమారుని అంగీకరించనివాడు తండ్రిని అంగీకరించనివాడవుతాడు, కుమారుని అంగీకరించినవాడు తండ్రిని కూడా అంగీకరిస్తాడు. కాబట్టి క్రైస్తవ దృక్పథం ప్రకారం యేసు క్రీస్తుపై నమ్మకముంచడం అనేది యెహోవా దేవుని దయను పొందడానికి మరియు ఆయన దగ్గరకు వెళ్లడానికి ప్రాథమిక మరియు తప్పనిసరి అయిన షరతు.